పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపాలి. లేకపోతే గొయ్యి తీసి అందులో పాతి పెట్టాలి. ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసేటప్పుడు పరుల దోషాలు తలుచుకోకూడదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయకూడదు, కొంచెం దూరంగా చేయాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నాన్ని తీసివేసి మళ్ళీ వేరే అన్నాన్ని వడ్డించాలి. అన్నం తింటున్న వారిని ఎవరిని తిట్టకూడదు, దెప్పి పొడవకూడదు. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టు బట్టలతోటి స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతోటి స్నానాన్ని చేయాలి. ఇస్తాను అని వాగ్దానం చేసి దానం ఇవ్వని వారు 100 జన్మలు దరిద్రులై పుడతారు. వాగ్భంగం చాలా దోషం. కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలి అనే నియమం లేదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోయినా దోషం లేదు. తరచుగా కాలి నడకతోటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయక తపస్సు అంటారు. గురువుకు ఉపదేశ సమయంలో కానీ పురాణాలు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతోటి కడగకూడదు. దీపారాధనకు 1 కుందిని మాత్రమే వాడినప్పుడు 3 ఒత్తులు వేయాలి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏ రోజు లోటు ఉండదు. ఎక్కువ వేడిగాను ఎక్కువ చల్లగాను ఉండే పదార్థాలను స్వీకరించకూడదు. భోజనం చేసిన వస్త్రాలను ఉతికి ఆరవేయకుండా వాటితోటి దైవ పూజ చేయకూడదు. నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారాన్ని పెట్టడం దోషం. కాబట్టే ఆకులలో కానీ కొత్త పాత్రలలో కానీ వారికి ఆహారాన్ని పెట్టాలి. గృహప్రవేశ కాలంలో కానీ ఏడాది లోపు కానీ ఆ ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం చేయాలి. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. భోజనానికి ముందు తర్వాత కూడా కాళ్లను కడుక్కోవాలి. సకల పురాణ ఇతిహాసాలను నేర్చుకోని వారి వద్ద మంత్రోపదేశాన్ని పొందకూడదు. రేపు చేయవలసిన పనిని ఈరోజు చేయవలసిన పనిని ఈ క్షణమే చేయాలి. వాయిదాలను వేయకూడదు.